అక్కడ బెల్లి లలితక్క ఉన్నది కదా, బెల్లి లలితక్క కొడుకు ఇవాళ 26వ వర్ధంతి. ఆమె వర్ధంతి ఇవాళ. ఆమె కుమారుడు సూర్యప్రకాష్ వచ్చిండు. మనం మాట్లాడదాం. తర్వాత మన స్పెషల్ స్టోరీ ఉన్నది సెనాటి తెలంగాణలో. ఈ కాళేశ్వరంలో భక్తుల అరిగోస. పుష్కరాలు 11వ రోజున 3,50,000 మంది వచ్చిరంట. 15 కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్ నియంత్రణలో అధికారుల వైఫల్యం. శివయ్య దర్శనం కోసం భక్తులు పడిగాపులు గార్చిరు. మంచినీరు నిల్వ నీరు లేక ఇబ్బందులు పడ్డారంట భక్తులు. అధికారుల వైఫల్యంపై మంత్రి శ్రీధర్బాబు ఆగ్రహం వ్యక్తం చేసిండు. పుణ్యస్నానం ఆచరించిన గవర్నర్ దంపతులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నమస్కారం. నమస్తే. నమస్తే. ఆయన బెల్లి లలితక్క కుమారుడు వచ్చిండు. చెప్పండి. ఇంకా మనం ఈ శనార్థికి వెళ్ళాక మాట్లాడుకుందామా? ఓకే అన్న. కానీ వర్ధంతి ప్రోగ్రామ్ పొద్దున్న ఉండే. అరే అవునవును, మార్నింగ్ ఫోన్ చేసి కదా. అరే అవునవును, చెప్పండి. ఇంకా అంటే అసలు యాక్చువల్గా బెల్లి లలితక్క అంటే అసలు యాక్చువల్గా మలిదేశ తెలంగాణ ఉద్యమానికి 1997లో భువనగిరిలో సభ పెట్టడంతో పాటు తెలంగాణ అంటే కేసీఆర్ పార్టీ పెట్టి అంటే 2001 ఏప్రిల్ 27 తారీఖు నాడు పార్టీ పెడితే అంతకంటే ముందు 4 సంవత్సరాల ముందే బెల్లి లలితక్క, తర్వాత మళ్ళీ అప్పుడు గద్దరన్న, తర్వాత కొంతమంది అప్పుడున్నటువంటి నాయకులందరూ కూడా ఒక పెద్ద భారీ సభ పెట్టి తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను అప్పుడు చెప్పిండ్రు. అంటే అట్లా ఆ సందర్భం ఏంటంటే బెల్లి లలితక్క మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం కంటే ముందు స్పందించే గుణం. ఓకే ఓకే. అంటే ప్రతి సమస్య పైన స్పందిస్తారు. ఓకే. సో చిన్న చిన్న పంచాలకి వెళ్ళి భార్య భర్తలకు పంచాయతీ పెట్టుకుంటారు. అవును. ఊళ్ళలో వాళ్ళు సర్ది చెప్పడం. అదేవిధంగా ఆమె స్పిన్నింగ్లో ఎంప్లాయీ. యాక్చువల్గా 2 పిల్లలు, స్పిన్నింగ్లో ఎంప్లాయీ, భర్త, కుటుంబంతో మంచిగా. మీరు ఎన్నో కొడుకు? నేను ఒక్కరిని, అక్క ఉండేది. అక్క. ఓకే ఓకే. అయితే అందరూ అక్క చెల్లెలందరూ ఒక దగ్గర ఉండేది. అంటే పక్క పక్కన ఇల్లు ఉండేది. సో ఆ తర్వాత ఏమైందంటే స్పందించే గుణం ఉంది కాబట్టి ప్రతి చిన్న సమస్య స్పందించడం, ఆమె డ్యూటీ చేసుకోవడం. సో స్పందించే విషయంలో ఎక్కడ ప్రాబ్లం ఉంది సమాజం చూసుకుంటారు. ఓకే. అంటే ఏంది, మద్యపానం అనేది మొదటిసారిగా అబ్జర్వ్ చేసింది. అవును, సారా అప్పుడు బాగా ఒకటి బాగా ప్రభావం చూపింది. కుటుంబాలు నాశనమైన అప్పట్లో అది ఉండే బాగా. నెక్స్ట్ గుట్కాల మీద కూడా ఆమె చూసింది. నెక్స్ట్ వ్యభిచారం అన్న. ఓకే. ఈ మూడింటి మీద ఆమె వ్యభిచార కూపంలో కూరుకుపోయిన ఒక యాదమ్మ అనే ఆమెను రక్షించింది, కొంతమందిని రక్షించింది. అయితే వాడు ఏమేం చేసిందంటే గుట్కాలు పిల్లలు తింటున్నా అని చెప్పేసి వాటి పైన పాట పాడింది ఒకటి. ఓకే. పాట మీకు ఐడియా ఉండొచ్చు. పాట వచ్చేది మీకు వస్తుందా? చిన్న లైన్స్ చెప్పు. ఎందుకంటే అవి మెయిన్ అన్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఈ రోజున్న యువత వచ్చేసి గంజాయి కానీ వీటికని అలవాటు పడ్డాడు. అక్కడ మూలాలు పడ్డాయి మనకు. గుట్కాల పైన కూడా మేము పోరాటం చేసి మొట్టమొదటిగా అక్కడ స్టార్ట్ అయింది ఆమె. గుట్కాల మీద వచ్చేసి గుట్కాలు యమ్మ గుట్కాలు, అవి గుట్కాలు అవి ప్రాణాలు తీసేటి చిట్కాలు, చిన్నోడు పెద్దోడు చేతి కందిన్నోడు, పాడు గుట్కల మరిగి పాడైపోయిండు, రాజా కానీ దీని రాజును అనుకుంటుండు, జోడాబాయి దీని జాడ లేకుడబాయ. ఇట్లా చిన్న చిన్న సమస్య దానివల్ల కలిగే అనర్థాలను పాట రూపంలో ముందే బలంగా తీసుకెళ్తారు. ఈ రోజు ఉన్న అనర్థాలకు ఆ రోజు పసిగట్టి వాస్తవం అది. మద్యపానం పైన పోరాటం చేసింది, వ్యభిచారం పైన పోరాటం చేసింది, వాటర్ పైన పోరాటం చేసింది. దాని తర్వాత ఇవన్నీ గమనించి మూలాలు ఎక్కడుంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమమే దీనికి మనకు పరిష్కారం అని చెప్పేసి ఉద్యమంలోకి ఆమె అడుగెట్టింది. సో స్పందించే గుణం నుంచి సమస్య పైన కొట్లాడి వీటన్నిటి మూలం ఎక్కడ ఉందంటే మన రాష్ట్రం మనకైతే నిధులు లేక మనం అల్లాడిపోతున్నాం. పిల్లలకు యువతకు మనకు ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నాం. కాబట్టి మన రాష్ట్రం మనకుంటే ఇవన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. ఒకదానికి ఊరిలో కొట్లాడతా, రాష్ట్రం మొత్తం కొట్లాడలేను కదా. ఉద్యమంలోకి వచ్చిందన్న. ఉద్యమంలోకి వచ్చి ఆమె పోరాటం చేయడం లాస్ట్ చివరి వరకు ఆమెకు ఎట్లా అంటే చనిపోతాను తెలిసి కూడా తెలుసు, అమ్మకు తెలుసు. ఎగ్జాంపుల్ ఏంటంటే చంపుతారని ఒక బెదిరింపులు వచ్చినాయి అంటే వస్తాయి కదా మామూలుగా కూడా వచ్చినాయి. సో వచ్చినాయి. సో ఆమె కన్ఫర్మ్ తెలుసు అది చచ్చిపోతానేమో అనే అనుమానం వచ్చినాక కూడా ఉద్యమం వదిలిపెట్టలే ఎక్కడ కూడా. ఎందుకంటే ఉద్యమం వదులుతావా వస్తావా, ఉద్యమం వదిలితే మంచి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మాత్రం నేను ఏమన్నా బెదిరిస్తే ఏమైందంటే మా పెద్దమ్మ ఉంటుంది ఇంట్లో జరిగిన విషయం. మా పెద్దమ్మతో అన్నదంట, అక్క నేను
కనిపించకపోతే మీరు దూరాడతారు నన్ను అన్నమాట. ఎందుకంటే ఆమె ఇంట్లోకి ఏంటంటే మా బయట ఉద్యమం చేస్తుంటారు కదా, ఇంట్లోకి విషయాలు తెలియదు. సో పిల్లలు ఇచ్చిపెట్టిపోతున్నాను అని చెప్పేసి కోపంతో నేను దూరాడతాం, పిల్లలు ఇచ్చిపెట్టిపోతున్నాను అన్నారట. ఒక 2 నిమిషాలు ఉండి అప్పుడు కన్నీరు పెట్టుకుంటారు లలితక్క. పెట్టుకొని మీరు నన్నేం దూలాడేది, తెలంగాణ ప్రజలను దూలాడుకుంటారని చెప్పేసి ఆ స్థితిలో కూడా ఉద్యమం వదలకుండా ఉద్యమం వైపు బాట పట్టింది. సో ఆ రకంగా అందుకే ఈరోజు మావోయిస్టులకు ఇట్లా వెళ్ళిందా, నక్సలైట్లుగా? లేదన్న, ఉద్యోగం చేసుకుని జస్ట్ ప్రజా ఉద్యమాల్లో మాత్రమే ఉద్యమకారిని. సో మావోయిస్ట్ సానుభూతి అందరూ చెప్తుంటారు అంటారు. అవును. సో ఆ భాగాలను ఇష్టపడి ఉండొచ్చు కానీ ఎక్కడ కూడా మన మావోయిస్టులకు వెళ్ళలేదు. ఉద్యమం చేసుకుంటూనే ఉన్నది, ఉద్యోగం చేసుకుంటూ ఉద్యోగం చేసింది. సాయంకాలం పూట ఊర్లోకి వెళ్ళడం. డబ్బు. ఎన్ని సంవత్సరాలు అప్పుడు మీరు? నేను 5 years ఉన్నాను. 5 years. చిన్న చిన్న మీటింగ్ తీసుకొని పోయింది నన్ను కూడా, ఫోటో కూడా ఉంటుంది అందులో. సో మనకు చిన్న చిన్న స్టేజ్ పైన వాళ్ళకి గుర్తులు ఉన్నాయి కొన్ని, అట్లా జరిగిపోయింది. సో ఇక అంత ఉద్యమం చేసిన అంటే ఎట్లుంటుండే, అంటే యాక్చువల్గా ఇంటి కుటుంబంతో ఎట్లుంటుండే, మళ్ళీ ఉద్యమం తర్వాత కుటుంబంతో మంచిగా ఉంటుంది అమ్మ. అమ్మ ఎట్లా అంటే మామూలుగా పెళ్లి చేసిన తర్వాత అమ్మని ఇద్దరు కలిసి అన్నదమ్ములాగానే ఉండేదట. సో అన్ని పెళ్లి కానీ ఇంట్లో సమస్యలు కానీ అన్ని వాళ్ళే పరిష్కరించుకోవడం. కుటుంబం పెద్దగా ఉంటుండే ప్రతిసారి కూడా. మా మా కవిత ఉంటుంది మల్కపురంలో ఉంటుంది, మాధవపురం పక్కన మల్కపురం. ఆ పెళ్లిలో కూడా వెల్లి కృష్ణ లలిత అని పేరు వేసుకొని కుటుంబ పెద్దగా కూడా పెళ్లిళ్ళు చేసారు. సో అందరితో మంచిగా ఉండేదన్న. సో ఇప్పుడు ఈ రోజు కూడా బెల్లతం గుర్తు చేసుకుంటారంటే ఆమె చేసిన ఉద్యోగమే. 26 సంవత్సరాలు, 26 ఏళ్ళు అయింది ఇప్పటికి. ఇన్ని రోజులు కూడా ఆమె గుర్తు పెట్టుకొని మనసులో తలుచుకున్నారు. ప్రతివర్ధన చేయకపోవచ్చు అన్ని రోజుల నుంచి, కానీ మనసులో తలుచుకుంటారు ఆ లలితక్క. అజ్జాలుగా నిరుగప్ప నిప్పులాగా ఇంటి రోజులాగా గుండెలో పెట్టుకుంటారు. ప్రతి పెట్టుకొని ఈ రోజుకి రోడ్ల పైన చేయకపోవచ్చు ఇన్ని రోజుల దాకా. ఇంట్లో ఫోటో పెట్టి దండ పెట్టుకోవడం మనసు తరపున చేసినారు. అందుకే ఈ రోజు వరకు సజీవంగా పెళ్ళి తక్కున్నది. సో ఇక ముందు కూడా వాళ్ళ ఆశయాల్ని అభిమానులు కొనసాగిస్తారు. ఆమె తరఫున మేము కాదు. ఎందుకు చంపేసిండ్రు, తర్వాత ఎవరు చంపేసిండ్రు అని అనుకుంటున్నారు? ప్రభుత్వమే అన్న. ఎందుకంటే ఆమెకు అప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నది, లైన్ ఏంది హోమ్ మినిస్టర్ ఉన్న లైన్ ఏంది, ఉద్యమమే, ఇంకా వేరే ఏం లేదు. ఎందుకు చంపేయాల్సి వచ్చింది ప్రభుత్వానికి, అంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఉద్యమం అనేది మొట్టమొదటి భువనగిరి సభ అన్న, తెగబడ్డ తెలంగాణ భువనగిరి సభ. దానికి వీళ్ళు కూడా 3-4 వేల మంది వస్తారేమో అనుకున్నారు అప్పుడున్న భయానికి. ఎందుకంటే తెలంగాణ అనే పదాన్ని నిషేధించిన రోజులు అవి. అవును, అసలు తెలంగాణ పలకడానికి అవకాశం లేదు అప్పుడు. ఇంకో చిన్న విషయం, నిషేధించినప్పుడు పిట్టల శ్రీశైలం అని గట్కేసర్లో ఉంటాడు. ఓకే. ఆయన తెలంగాణ పైన ఎట్లా నిషేధిస్తారు మీరు అంటే ఎక్కడ మాట్లాడొద్దు. సో నా బిడ్డకే తెలంగాణ పేరు పెట్టుకుంటా అని చెప్పి నా బిడ్డకి తెలంగాణ పేరు పెట్టాడు. ఓకే, అయిపోయింది. దాని తర్వాత అమ్మ చనిపోయినాక తెలంగాణ కోకిల ఇక లేదు అని పేపర్లు వచ్చిందట. ఓకే, ఎందుకు లేదు కోకిల, నా బిడ్డ రూపంలో చూసుకుంటా అని చెప్పేసి తెలంగాణ కోకిల యాడ్ చేసి తెలంగాణ కోకిల అని పేరు పెట్టుకుంది శ్రీశైలం అనుకో. ఓకే. సో అంత డెడికేటెడ్గా వర్క్ చేశారు ఆ రోజుల్లో. సో ఇప్పుడు ఏమైందంటే వీళ్ళంతా ఆ లైన్లో ఉంది కాబట్టి ఉద్యమం వాళ్ళు చేయొద్దు. సో చేస్తే భువనగిరి సభ అయింది, దగబట్ట తెలంగాణ. దాని తర్వాత ఎంబటి సూర్యాపేట సభ, దాని తర్వాత వరంగల్ డిక్లరేషన్, ఈ వరుసగా అయిన సభలండి. ఓకే, అవును. సో ఒక్కరిని బెదిరిస్తే అందరూ వెనుకపోతారు అనే ఉద్దేశంతో నక్సలైట్ ఎన్కౌంటర్ చేయాలి, నక్సలైట్ కాదు కాబట్టి ఇవన్నీ ఎట్లా చేయాలని చెప్పేసి భయానకంగా ఉందని ముక్కలు నరకాల్సిన పరిస్థితి ఏర్పడింది. 17 ముక్కలు నరికి బావులలో వేసి కొన్ని సస్పెన్స్ పెట్టి మే 26 నాడు చనిపోతే జూన్ 10కి సావైంది. జూన్ 10కి. సో ఇన్ని రోజుల్లో సస్పెన్స్ తోటి 15 రోజులు ప్రజా సంఘాలను భువనగిరి రావడం, కదనా రావడం, అవన్నీ చేసి అప్పుడు శరీర భాగాలు దొరుకుతున్నా కూడా లేదని చెప్పడం, ఫేక్ లెటర్ సృష్టించడం, అవన్నీ చేసినాక ఫోరెన్సిక్ ల్యాబ్ పంపడం లెటర్ని. ఆ లెటర్ పంపితే అది ఫేక్ అని తీరడం, అనుమానాలు బలపడి ఎందుకు ఎన్ని రోజులు చేస్తారు ఇట్లా రాజ్యం చేసిన అని చెప్పగానే అప్పుడు వాళ్ళు నిందన తీసుకొని ముందర పెట్టినాం. అట్లా జరిగిపోయింది. ఒక పేరు పెట్టి చేశారు కానీ ప్రభుత్వ హత్యగానే భావిస్తారు. దాని తర్వాత ముందు జరిగిన హత్య మారో వీరు అనేది కావచ్చు, తర్వాత జరిగిన హత్యలు కావచ్చు, నిదర్శనమే దానికి. సో ఈ రకంగా ఆమె భయానకంగా ఉండాలని చెప్పేసి అట్లా చేశారు. అంటే ఇక్కడ అంటే ఇక సో వాళ్ళు ఏమనుకున్నారు, భయానకం 17 ముక్కలు చేసిన తెలంగాణ అంతమైపోతుంటే 1,00,000 గొంతులై మళ్ళీ ముందుకు వచ్చింది. అట్లా అంటే ఏమనిపిస్తుంది నీకు? అంటే అసలు యాక్చువల్గా అమ్మ అట్లా అంటే ఒక ఉద్యమకారినిగా, తర్వాత ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి అమ్మ, తర్వాత అంటే రాజ్యం చేసినటువంటి కుట్రలో భాగంగా చంపేస్తే ఏమనిపిస్తుంది అట్లా? సో నిజం చెప్పాలంటే నేను తుర్గపల్లి పక్కన మల్కాపురం అని మేము ఉన్నాం వచ్చినాక. మల్కాపూర్లో ప్రైమరీ స్కూల్, తుర్గపల్లి హై స్కూల్, మళ్ళీ ఊరు పక్కనే ఉంటుంది. సో అక్కడ ఉన్న తర్వాత ఎవరు చూసుకున్నారు మళ్ళీ? మా మామ అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయినాను. ఓకే. తర్వాత అమ్మ చనిపోయింది,
దాని తర్వాత ముఖ కరుణాకర్ మా బాబాయ్ చనిపోయినాడు. తర్వాత శ్రీరామ్ రావుల్ యాదవ్, ఇక్కడి సిద్ధులు, మీ పిన్ని వాళ్ళ భర్త బద్దుల మల్లేష్, 5 చనిపోయారు మా ఇంట్లో. మా అమ్మ ఇక మా మామ ఉండే పరిస్థితి లేదు, మామ కూడా బయటకు వెళ్ళిపోయినాడు. సో అందరూ కలిసి మా అమ్మమ్మ దగ్గర తుర్కపల్లి ఉండాలి, అందరం ఉన్నాము. తర్వాత మా మామ వెళ్ళిపోయినాడు. అమ్మమ్మ దగ్గర తుర్కపల్లిలో మల్కాపురంలో అమ్మమ్మ, మేము, చిన్నమ్మలు అందరు కలిసి అక్కడే ఉన్నాం. ఉండి అక్కడ చదువుకొని మామ పిల్లలు మేము డబ్బు రేట్లు అమ్మినాం. ఆ డబ్బు రేట్లు అమ్మినారు. తుర్కపల్లి నుంచి ఇవ్వడం, మల్కాపురం చుట్టుపక్కల తండాలలో మన స్కూల్కి వెళ్ళడం. ఎక్కడ మాత్రం మాకు చెప్పింది ఏంటంటే పెద్దలు చదువు బిడ్డ అని చెప్పినారు. చదువు వదిలేస్తే మాత్రం మనకు కళ్ళు మూసుకుపోయినట్టే, సమాజం కనపడదు. కాబట్టి చదువుకోవాలని చెప్తే ఎన్ని కష్టాలు చదువుకొని హై స్కూల్లో ఏమనిపించింది అంటే 6th 7th టైంలో మళ్ళీ ఏదే బాధ ఉండేది. బాగా చాలాసార్లు అనిపించింది. ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఇంకోటి ఆ ఫోటోలు చూడడం చాలా ఇబ్బంది, చాలా బాధపడ్డాం. ఈ పరిస్థితి మాకెందుకు కదా ఉద్దేశంతో చాలా బాధపడ్డాం. కానీ తర్వాత 6th 7th 8th 9th వచ్చేసరికి తెలంగాణ ఉద్యమం బలంగా జరిగింది. నా స్కూల్లో నుంచి మేము బైకట్ చేసిపోయేది. స్కూల్ తుర్కపల్లి వంట వరకు అన్ని పాల్గొన్నప్పుడు అప్పుడు ఉద్యమం చదివి నాకు అసలు ఏంది పరిస్థితి, ఇంత పెద్ద ఉద్యమం మా అమ్మ ఉద్యమంలో పోయింది, ఇంత పెద్ద మళ్ళీ వచ్చింది ఉద్యమం, అసలు ఏంది పరిస్థితి అప్పుడు తిరిగేస్తే అప్పుడున్న పరిస్థితులకు ఆమె చేసింది ఎంతో కరెక్ట్ అని చెప్పేసి అప్పుడు ఓకే అనిపిస్తుంది, గొప్పగా అనిపిస్తుంది, చాలా గొప్పగా అనిపించింది. 7th వరకు ఫీలింగ్ ఉండే. 7th తర్వాత ఓకే 100 ఏళ్ళు బతికినా కూడా ఆ ఉద్యమం మనం చేయలేము, ఆ పాత్ర ఆమె గొప్పదని చెప్పేసి ఇక 25 ఏళ్ళకే 100 ఏళ్ళ జీవితం అనుభవించిందని ఇక చాలా అని చెప్పేసి నాకు గర్వంగా అనిపిస్తుంది వాస్తవానికి అప్పటి నుంచి కూడా. సో కాబట్టి అప్పటి నుంచి పేరు చెప్పకపోవడం పెరుగుతుంది. అప్పుడు ఉన్నటువంటి పెత్తందారులు చంపించారు, ఎవరు చంపించారు? గవర్నమెంటే అంటారు. ఎందుకంటే ఉద్యమం అనుసారం మొదటిసారి అదొకటే వాళ్ళ లక్ష్యం ఉండేది. గవర్నమెంట్లో ఎవరు ప్రధానంగా అట్లా ప్రధానంగా అప్పుడు రాజ్యం ఉంటుంది కదా, రాజ్యం చేతిలో ఒక్కళ్ళనే ఉండదు, రాజ్యం చేతిలోనే జరిగిపోయింది అట్లా. సో ఇక తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా వర్ధంతి జయంతులు చేస్తారన్న ప్రతిసారి కూడా. అయితే అసలు యాక్చువల్గా వర్ధంతి కార్యక్రమం ఉన్నది అక్కడ భువనగిరిలో ఉన్నది. అయితే 80% రావాలని చెప్పేసి అంటే అసలు యాక్చువల్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారు, చాలామంది ఇంకా కుటుంబ సభ్యులు ఉన్నారు, తర్వాత వీళ్ళందరూ ఉన్నారు. అయితే రావాలి, వస్తే బాగుంటుంది. తర్వాత అంటే తెలంగాణ ప్రజలకు కూడా చెప్పినట్టు ఉంటుంది. ఒక బడుగు బలహీన వర్గాల నుంచి ఒక బీసీ బిడ్డ అంటే మారోజు వీరన్న కానీ, తర్వాత ఇక్కడ బెల్లి లలితక్క కానీ, తర్వాత ఇక్కడ ఎవరు సాంబశివుడు కానీ, రాములు కానీ, ఇలా చాలామంది కూడా వీళ్ళు హత్యలకు గురైపోయినారు. అంటే ఒక ఈ కుర్మ సామాజిక వర్గం అంతే కదా, గొల్ల కుర్మ సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు కానీ, తర్వాత చాలా బీసీలకు సంబంధించిన వాళ్ళే ఎక్కువ. మారోజు వీరన్న అక్కడ ఏది విశ్వకర్మ ఆయన చంపేసినారు. అంటే ఏవైతే రాజ్యానికి వ్యతిరేకంగా అంటే జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను హత్యకు గురైపోయినరు. కాబట్టి ఇది చాలా దారుణం. అంటే వాళ్ళ ఆశయాలు ఏదైతే నిజంగా అంటే వాళ్ళు అందరితో సమానంగా ఉండాలి, అందరికీ సమాన అవకాశాలు రావాలని చెప్పేసి వాళ్ళు భావించినారు. అటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రాణాలను సైతం అర్పించినారు. అటువంటి గొప్ప వీర వనిత. తర్వాత పాటల పూదోట అంటారు. అందుకని ఈ ప్రత్యేక కథనం రాసిండ్రు శనార్థి తెలంగాణ దినపత్రిక మన పేపర్లో ఇది. ఓకే సరే, ఇది ఫస్ట్ చదువుకుందాం, ఎందుకంటే ఆయనకు కొంచెం వేరే కార్యక్రమం ఉన్నది, అందుకని చదువుకున్న తర్వాత మనం ఆయన పంపించే చెప్దాం. పేదింటి పాటల పూదోట, ఉద్యమాల ముద్దు బిడ్డ, ఆధిపత్య వర్గాల పాలిట సింహస్వప్నం, మన భువనగిరి బిడ్డ బెల్లి లలిత 26వ వర్ధంతి సందర్భంగా శనార్థి ప్రత్యేక కథనం వేసింది. బెల్లి లలిత అంటే ఒక తిరుగుబాటు, ఓ సామాన్యుడి విప్లవ పోరుబాట, సమస్యలకే సవాలు విసిరిన పేదల పక్షం నిలిచి పోరాడిన వీరవనిత, తన ఆట పాటలతో ప్రజా సమస్యలపై గలమెత్తిన ప్రజా గాయని, అప్పటి నిరంకుశ చంద్రబాబు పాలన, హోంమంత్రి మాధవరెడ్డి ఆధిపత్య రాజకీయాలను ధిక్కరించి పేదల పక్షం నిలిచిన భువనగిరి విప్లవ ముద్దుబిడ్డ బెల్లి లలిత 26వ వర్ధంతి సందర్భంగా శనార్థి తెలంగాణ ప్రత్యేక కథనం వేసింది. బెల్లి లలిత నిరుపేద కుర్మ కుటుంబంలో జన్మించింది. ఆమెకు అన్న బెల్లి కృష్ణ, 2 తోబుట్టువులు. పేదరికంతో ప్రాథమిక పాఠశాల విద్య కూడా చదవలేక కుటుంబ భారాన్ని మోయడానికి లలిత చిన్నతనంలోనే భువనగిరి దగ్గరలోని ఒక స్పిన్నింగ్ మిల్లులో కార్మికురాలుగా చేరింది. అదే సమయంలో తాను కార్మికురాలుగా పనిచేస్తూ తన చుట్టూ ఉన్న సమాజాన్ని చదివింది. అయితే ఆమె 26 ఏళ్ళు నిండకుండానే ఇద్దరు పిల్లల తల్లి అయింది. తనదైన జీవితం నుంచి నేర్చుకున్న అనుభవాలు, ఫ్యాక్టరీలోని కార్మిక సంఘం ద్వారా వచ్చిన చైతన్యం అన్నీ కలిసి ఆమెను చైతన్యపు దీప్తిగా తీర్చిదిద్దాయి. అయితే భువనగిరిలో ఆమె ఓ నిత్య చైతన్య జ్వాలై వెలిగింది.
భువనగిరిలోని బస్తీల్లోని సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా నీటి సమస్యల పరిష్కరించేందుకు ఉద్యమం చేపట్టింది. మహిళలను చైతన్యపరిచి సంఘటితం చేసేందుకు మహిళా స్రవంతిని ఏర్పాటు చేసింది. మహిళల హక్కుల కోసం యువతలో పెరిగిపోయిన గుట్కా, పాన్ పరాగ్, ఇందాక మన మిత్రుడు మాట్లాడింది కదా సూర్యప్రకాష్ చెప్పినట్టుగా, గుట్కా, పాన్ పరాగ్, సారా లాంటి వ్యసనాలకు వ్యతిరేకంగా పాటలు కట్టి ఊరూరా ప్రదర్శనలు ఇచ్చింది. యువతలో చైతన్యం పెంచి సంఘటితం చేసి ఉద్యమానికి బాటలు వేసింది. ఇక భువనగిరిలో వ్యభిచార నిర్మూలన కమిటీ ఏర్పాటు చేసి పడుపు వృత్తికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని నడిపింది. వ్యభిచార నరక కూపంలో మగ్గిపోతున్న యాదమ్మ అనే అమ్మాయిని రక్షించి తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. ఎక్కడ ఏ సమస్య కోసం ప్రజలు పోరాడుతున్నా అక్కడ ప్రత్యక్షమై తనదైన మాటలతో ప్రజలను చైతన్యం చేసేందుకు జీవితకాలాన్నంతా వెచ్చించింది. 1997 మార్చిలో జరిగిన మొట్టమొదటి దగాపడ్డ తెలంగాణ సభను విజయవంతం చేయడంలో బెల్లి లలిత ముఖ్య పాత్ర పోషించింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నినాదం గురించి చాటుమాటుగా గుసగుసగా చర్చించుకుంటున్న సందర్భంలో మొట్టమొదటి బహిరంగ సభ ద్వారా తెలంగాణ నినాదానికి జీవం పోసిన కృషిలో బెల్లి లలిత పాత్ర ఎనలేనిది. భువనగిరి సభ మొదలు నాటి నుంచి మెదక్, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో తెలంగాణ పాటకు పర్యాయపదంగా మారింది బెల్లి లలిత. తెలంగాణ జనసభ కార్యక్రమాల్లో పాల్గొంటూనే తెలంగాణ కళామండలి రాష్ట్ర కో కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించి తెలంగాణ పార్టీ జీవితంగా ఎంచుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమానికి జవజీవాలు పోసింది బెల్లి లలిత. తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ పాలకులను నిలదీసింది ఆమె. మొత్తంగా తనలాంటి శ్రామిక ప్రజలు, జాతి జనుల విముక్తి గీతాన్ని ఆమె గొంతెత్తి పాడింది. ఇది పాలకులకు కంటగింపు అయింది. రాజ్యం కక్షగట్టి కత్తి నూరింది. విముక్తి పాటలను పాటగా పాడినటువంటి గొంతును తెగ నరికింది. కాలికి గజ్జె కట్టి ఆట ఆడి పాట పాడినందుకు పాడిన అవయవాలను ఖండఖండాలుగా 17 ముక్కలుగా నరికింది రాక్షస రాజ్యం. 1999 మే 26 సాయంత్రం ఎప్పటిలాగే తాను చేస్తున్న స్పిల్లింగ్ మిల్లు నుంచి బయటకు వచ్చింది. మరో గంటలో తిరిగి వస్తానని బయటకు వెళ్ళింది. అంతే. రోజులు గడుస్తున్న ఆచూకీ లేదు. నిత్యం తన కళ్ళ ముందు తిరిగే బెల్లి లలిత ఏమైందో తెలపాలని భువనగిరి ప్రజలు ఆబాలగోపాలం రోడ్లపైకొచ్చి పాలకులు నిలదీశారు. బెల్లి లలిత అన్న బెల్లి కృష్ణ తనకున్న అనుమానాలతో కొందరి ప్రమేయం ఉందని, వారి కుట్రలకు బలయ్యే ప్రమాదం ఉందని వెంటనే తన చెల్లిని రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ జిల్లాల్లో బెల్లి లలిత ఆచూకీ తెలపాలని ప్రజలు పెద్ద ఎత్తున కదలి ప్రదర్శనలు చేశారు. ధర్నా, రాస్తారోకోలతో ప్రభుత్వ దమన నీతిని ఖండించారు. ఇంతలో 4వ రోజు భువనగిరి తూర్పు భాగాన ఉన్న దర్గా సమీపంలో ఉన్న వ్యవసాయ బావుల్లో ఏవో మానవ శరీర భాగాలు నీటిపై తేలియాడుతున్నాయని ప్రచారం జరిగింది. అంతే. ఒక్కసారిగా భువనగిరి ఉలిక్కిపడింది. అనుమానించినంత ఘోరం జరిగిందని భువనగిరి విలువలల్లాడింది. లలితను కుట్రపూరితంగా ప్రభుత్వమే హత్య చేయించిందని ప్రజలంతా ఆరోపించారు. అయినా ప్రభుత్వం శరీర భాగాలను ప్రజలకు చూపకుండా బెల్లి లలితవి కావని బుకాయించింది. లలిత ఎక్కడికో నక్సలైట్ పార్టీ దళాల్లోకి వెళ్ళి ఉంటుందని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. బెల్లి లలితను అలా ముక్కలుగా నరికి చంపాల్సిన అవసరం తమకు లేదని, చంపితే అన్నింటిలాగే బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తాం కదా అని అప్పటి జిల్లా పోలీస్ అధికారి ప్రకటించారు. అసలు శరీర భాగాలు ఎవరివో తెలవాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి, నిందితులకు ప్రభుత్వం కొమ్ముగాస్తున్నదని విమర్శలు రావడంతో చివరకు 2 అనుమానితులను తెరమేరికి తెచ్చారు. ఆ 2 చేత అనేక అసత్యాలు చెప్పించారు. బెల్లి లలితను వ్యక్తిగత కక్షతోనే ఆమె విరోధులు చంపారని చెప్పడానికి ప్రభుత్వం పడరాని పాటలు పడింది. అయితే బెల్లి లలిత జీవితం, వ్యక్తిత్వం తెలిసిన వారెవరూ ప్రభుత్వ దుర్మార్గ ప్రచారాన్ని నమ్మలేదు. నమ్మకపోగా ఒక కూతురును రాక్షసంగా ముక్కలుగా నరికి చంపి పైగా అపనిందలు వేస్తున్నారని ప్రజలంతా ఈసడించుకున్నారు. బెల్లి లలితను హత్య చేసి తెలంగాణ నినాదాన్ని, వాదాన్ని రూపుమాపవచ్చని పాలకులు కుట్రపూరితంగా హత్య చేశారు. పాలకుల కుట్రలను ప్రజలు అర్థం చేసుకొని ఓడించారు. అయితే బెల్లి లలిత గొంతును తెగ నరికి తెలంగాణ పాటను ఆపారని కలలుగన్న పాలకుల పగటి కలను వమ్ము చేస్తూ తెలంగాణ పాటను లక్షలాదిగా ప్రజలు అందుకున్నారు. వలస పాలకుల పారిపోక తప్పని పరిస్థితులు తెచ్చారు. ఇదంతా బెల్లి లలిత త్యాగాల్లోంచి వచ్చిన వారసత్వమే. బెల్లి లలిత జీవితం, త్యాగం ఒక ఎత్తు అయితే ఆ కుటుంబంపై జరిగిన దాడి, హింస భయంకరమైనది. బెల్లి లలిత చెల్లె భర్త ముక్క కరుణాకర్, ఇందాక చెప్పిండుగా మిత్రుడు, అక్క భర్త శ్రీరాములను ఈ రాజ్యమే
నరహంతక నయీం ముఠా చేత దుర్మార్గంగా హత్య చేయించింది. మలిదశ తెలంగాణ పోరాటానికి తన ఆట పాటలతో ఊపిరులూదిన తెలంగాణ ముద్దుబిడ్డ బెల్లి లలిత ఈ ప్రాంత ప్రజలకు ఎప్పటికీ చిరస్మరణీయురాలే అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది. 100% ఇందులో వాస్తవ్యాలు ఉన్నాయి. ఇంకేమైనా అటు ఇటు ఏమన్నా ఇంకేమైనా యాడ్ చేయొచ్చు? ఇంకేమైనా చెప్పొచ్చా అమ్మ గురించి? చాలా ఉంది, ఇంకా ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. నిజంగా బెల్లి లలిత అంటే అసలు యాక్చువల్గా ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక బీసీ బిడ్డ. అంటే ఈ రాజ్యంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన పోరాటం చేస్తూ ఉంటే రాజ్యం కక్షగట్టి ఆమెని ముక్కలుగా నరికి చంపింది. కానీ ఆమె పోరాట స్ఫూర్తి మాత్రం ప్రజలకు ఎప్పటికీ కూడా నిలిచే ఉంటుంది. ఇంకో విషయం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్ధంతి జయంతి స్వచ్ఛందం జరుపుతారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ. ఇంకో విషయం ఏంటంటే బెల్లి లలిత ఆ పేరు అందరు తెలుసు అన్న, చిన్న పెద్దవరకు తెలుసు. నేటి తరం పేరు మాత్రమే తెలుసు. ఇలాంటి కథనాల వల్ల కానీ వీడియోల వల్ల చరిత్ర తెలియాలి. సో V6లో ఇంతకుముందు డెత్ సీక్రెట్స్ అందులో కొంచెం వేశారు. ఇలాంటి ఆర్టికల్స్ ద్వారా చదువుతున్నారు. కానీ ఇంకా పూర్తి ఇవన్నీ ఒక్కొక్క పాయింట్ మాత్రం. అంతే. ఆమె ఉద్యమానికి ఎందుకు పోయింది, పోవాల్సిన పరిస్థితులు ఏంటి, ఆమె చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరు, అంటే ఆమె ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరు, ఉద్యమానికి ఎవరు ప్రభావంతో వచ్చింది. సో ఆ ఏ సమస్య చూసినా ప్రతి ఒక్క సీన్ టు సీన్ రాయాల్సిన అవసరం ఉన్నది. సో ఆమె జీవిత చరిత్ర రాసి సమాజాన్ని అందించాల్సిన బాధ్యత ప్రజెంట్ ఉందన్న మా పైన, మనందరిపైన ఉంది. ఆమెతో పనిచేసిన వాళ్ళు ఎందరో చాలా విషయాలు చెప్తుంటారు. సో అలాంటి విషయాలన్నీ ఒక బుక్ లాగా చేసి పుస్తక రూపంలో వచ్చే తర్వాత అందించాల్సిన అవసరం ఉండదు. ఇంకా అదేవిధంగా భువనగిరిలో కూడా విగ్రహం ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్న. ప్రజెంట్ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా అనౌన్స్ చేసినారు. అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఎవరు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి త్వరలో విగ్రహం వస్తుంది. నెక్స్ట్ పుస్తకం కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, వచ్చే తరలి చేస్తే ఎప్పటికైనా ఇంకేమైనా చెప్తారు అంటే మన ప్రేక్షకులకి ఇంకేం చెప్తారు? అదే అందరికీ వర్ధంతి చేస్తున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆమె ఆశయాలను అందరూ కొనసాగిస్తారు. ఆమె వారసులు అంటే ఆమె అభిమానులే వాళ్ళ వారసులు అవుతారు అందరూ. ఓకే, సో కాబట్టి అందరూ ఆమె ఆశయాన్ని కొనసాగిందని కోరుకుంటున్నాను. అదే ఆమె ఆశయ సాధనలో మేము ఉంటామని కోరుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. వర్ధంతి ఉన్నది. థ్యాంక్ యూ. ఓకే, ఎందుకంటే వర్ధంతి ఉన్నది అయితే వర్ధంతి ఉన్నది అది తీసుకో అక్కడ ఇచ్చేసి, అందుకని అక్కడ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అక్కడ తొందరగా వెళ్తా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి వెళ్తున్నాడు. రైట్. మీ పిల్లలు IIT ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.